మాట్లాడడానికి హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధిలో డ్రగ్స్ అక్రమ ఆయుధాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2 వేర్వేరు ఆపరేషన్లలో అంతరాష్ట్ర ముఠాలకు చెందిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఓటీ మల్కాజ్గిరి బృందం, బొల్లారం పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. అంతరాష్ట్ర ఫైర్ ఆర్మ్స్ కేసుకు సంబంధించి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 2 పిస్టల్స్, మ్యాగజైన్లు, 17 లైవ్ రౌండ్లు, డబుల్ బ్యారెల్ తపంచాను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో సుమారు 14 కిలోల హఫీష్ ఆయిల్ను పట్టుకున్నారు. దీని విలువ సుమారు 1.75 కోట్లు ఉంటుందని మల్కాజ్గిరి సిపి బి సుమతి ఐపీఎస్ తెలిపారు. ఇతను నాగుల నారాయణ అరెస్ట్ అవ్వబడి ఉన్నాడు ఎస్కోటా పోలీస్ స్టేషన్ లో. వాళ్ళు కొంత కాంటాక్ట్స్ మనకు తెలంగాణలో డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి, అప్పుడు డెవలప్ అయిన కాంటాక్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ముందు ప్రొక్యూర్ చేసిన గాంజా కూడా ఒరిస్సా ప్రాంతం నుంచే చేశారు, ఆంధ్రప్రదేశ్ లో. సో వాళ్ళు ఒరిస్సా రాష్ట్రంలో ఎవరైనా పెద్ద ఎత్తున సప్లై చేస్తారా అని చూసుకుంటున్నారు. వీళ్ళు ఆల్రెడీ పాత నేరస్తులు కాబట్టి మల్కాజ్గిరిలో అతని కాంటాక్ట్ అయ్యారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మేము పట్టుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు ఒరిస్సాకి ఎలా కాంటాక్ట్ అయ్యారు అండ్ ఒరిస్సా నుంచి వాళ్ళు హైదరాబాద్ కి ఎందుకు తేవాలనుకున్నారు అన్న దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే ఫర్దర్ గా మనము వీళ్ళు తెచ్చేటప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో కొంతవరకు మనకు ఐడియా ఉంది. దాని మీద మనం ఫర్దర్ గా డెవలప్ చేసి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తాం. ఆ 140 కేజీల కేసులో ఇతను నాగుల నారాయణ అరెస్ట్ అవ్వబడి ఉన్నాడు ఎస్కోటా పోలీస్ స్టేషన్ లో. వాళ్ళు కొంత కాంటాక్ట్స్ మనకు తెలంగాణలో డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి, అప్పుడు డెవలప్ అయిన కాంటాక్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ముందు ప్రొక్యూర్ చేసిన గాంజా కూడా ఒరిస్సా ప్రాంతం నుంచే చేశారు, ఆంధ్రప్రదేశ్ లో. సో వాళ్ళు ఒరిస్సా రాష్ట్రంలో ఎవరైనా పెద్ద ఎత్తున సప్లై చేస్తారా అని చూసుకుంటున్నారు. వీళ్ళు ఆల్రెడీ పాత నేరస్తులు కాబట్టి మల్కాజ్గిరి ప్రపంచంలో